క్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధ నామంలో మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా మన తండ్రి అయినటువంటి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఈ దినానికి పరిశీలన చేద్దాం. గత 3-4 రోజులుగా పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటప్పుడు లేదా దేవుని యొక్క వాక్యం నేర్చుకునేటప్పుడు ఏ ఉద్దేశంతో మనం నేర్చుకోకూడదు అనే విషయాల గురించి మనం పరిశీలన చేస్తున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు మరొక విషయాన్ని గురించి ఆలోచన చేద్దాం. అది కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయం 2వ వచనాన్ని 1వ వచనం ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఒకడు తనకేమైనను తెలియననుకుని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకనో ఏమయూ తెలుసుకునినవాడు కాడు. అలాగే దానిపైన ఉన్నటువంటి 1వ వచనంలో 2వ భాగాన్ని మనం ఆలోచన చేస్తే, మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము, జ్ఞానము ఉప్పొంగ చేయును, కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేయును. ఇందులో నుంచి మనం ఆలోచన చేసేది ఏంటంటే, పరిశుద్ధ గ్రంథాన్ని నేర్చుకునేటప్పుడు జ్ఞానము మాత్రమే రావాలని లేదా జ్ఞానము మాత్రమే పొందుకోవాలనేటువంటి ఆలోచనతో మనము దేవుని యొక్క గ్రంథాన్ని నేర్చుకోకూడదు. ఎందుకని మనం ఆలోచన చేస్తే, కొరింథీయులకు రాసినటువంటి ఇదే మొదటి కొరింథీయుల పత్రికలో 3వ అధ్యాయం 18-19 వచనాలని మనం ఆలోచన చేస్తే, అందులో పౌలు గారు మనకు చాలా క్లియర్గా తెలియజేస్తున్నారు. ఎవడు కూడా జ్ఞానినని అనుకోవద్దు. ఈ యొక్క లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనముగా ఉన్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చదివి అందులో జ్ఞానం ఎంత ఉందో ఆ జ్ఞానం మాత్రమే పొందుకోవాలి అనే ఉద్దేశంతో మనం బైబిల్ చదవకూడదు. ఎందుకు అంటే, మరొక విషయాన్ని మనం ఆలోచించేద్దాం. యాకోబు భక్తుడు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనంలో మనం ఆలోచన చేస్తే, మీలో ఎవరికైనానో జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు దేవుని అడుగవలెను అని యాకోబు భక్తుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నారు. ఆ యొక్క జ్ఞానము మనం చదివి సంపాదించుకునేది కాదు, కానీ దేవుడు మనకు అనుగ్రహిస్తే, దేవుని యొక్క కృప చొప్పున దేవుడు మనకు అనుగ్రహిస్తే తప్ప మన ఇష్టంగా మనం జ్ఞానాన్ని సంపాదించుకోలేమన్నటువంటి విషయాన్ని కూడా ఈ యొక్క వాక్యాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే యెషయా 40:28లో చూస్తే, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. ఎవరి జ్ఞానాన్ని? దేవుని యొక్క జ్ఞానాన్ని శోధించడం అసాధ్యము. ఎందుకంటే మనం మానవ మాత్రులం. దేవుని యొక్క కృపను బట్టి దేవుడు అనుకుంటే మనల్ని సృష్టించాడు. ఆయన సృష్టిలో భాగంగా ఉన్నటువంటి మనము ఆయన యొక్క జ్ఞానాన్ని శోధించడము, పరిశోధించడము, జ్ఞానాన్ని పొందుకోవడం అనేది అసంభవం. అది దేవుడు మాత్రమే మనకు అనుగ్రహిస్తే తప్ప మరొక రీతిగా దేవుని యొక్క జ్ఞానము మనకు రాదు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. అదే రీతిగా ఇదే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మొదటి పత్రికలో 2వ అధ్యాయం 7వ వచనాన్ని చూస్తే, దేవుని యొక్క జ్ఞానము మర్మమై ఉన్నట్టుగా మనము బోధించుచున్నాము. దేవుని యొక్క జ్ఞానము మర్మము. అది మర్మమైనది కాబట్టి దాన్ని మర్మంగానే బోధిస్తున్నాం. మనం ఏదో దాన్ని తెలియచేసేయాలని లేదా ఏదో మనం దాన్ని పొందేసుకోవాలని ఆ ఉద్దేశంతో గ్రంథం దగ్గరకు రాకూడదు. ఇది దేవుని గ్రంథమని, దేవుడు అనుగ్రహిస్తేనే ఆ యొక్క జ్ఞానం మనకు వస్తుందని, దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే మనం దానిని పొందుకోగలము అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే దేవుని యొక్క గ్రంథాన్ని చదవాలి. కానీ మరొక రీతిగా దేవుని గ్రంథాన్ని చదవకూడదు అనేటువంటి ఆ యొక్క విషయాన్ని ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 5 వచనాల్లో ఉంది. కాబట్టి వాటిని బట్టి మనము ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం.